హాయ్ పిల్లలు, బాగున్నారా? అందరూ ప్రతిరోజు ఇంట్లో ఉండి మేము చెప్పే ఈ పంపించే హోంవర్క్స్ అన్ని చేస్తున్నారు కదమ్మా. ఓకే, ఇంట్లోనే ఉండండి, ఎక్కువ శాతం బయటికి వెళ్ళకండి. తర్వాత ఇప్పటి వరకు మేము ప్రతిరోజు మీకు యూట్యూబ్ నుంచి లింక్స్ పంపించేవాళ్ళం. కానీ ఇప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే మేమే పాఠ్యాంశం చెప్పి ఆ వీడియో లింక్ మీకు పంపుతాం. అప్పుడు అది ఏం చేస్తారంటే మీరు బాగా చూసి దాన్ని అర్థం చేసుకుని అందులో ఉండే డౌట్లు ఏమంటే మాకు ఫోన్ చేయొచ్చు. మీరు ఆ లెసన్ అయిపోయిన తర్వాత అందులో ఇచ్చిన హోంవర్క్ కూడా మీరు చేసి నాకు వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఓకేనమ్మా? ఓకే, ఇప్పుడు ఈ రోజు మనం ఏ లెసన్ చెప్పుకుందామంటే పద్యరత్నాలు. ఏం లెసన్? పద్యరత్నాలు గురించి చెప్పుకుందాం అన్నమాట. పద్యరత్నాలు అంటే పద్యరత్నాలు అంటే రత్నము వంటి పద్యాలు అన్నమాట. రత్నాలు అంటే పద్యాలు అంటే ఏంటి? ఈ మీరు 8వ తరగతిలో ఆల్రెడీ నేర్చుకున్నారు. ఏంటి? నీతి పరిమళాలు అంటే నీతి అంటే మంచిని గురించి తెలియజేసే పద్యాలు. ఇప్పుడు కూడా అవే మంచిని గురించి తెలియజేసేటటువంటి పద్యాలు లేదా మంచి రత్నాలు వంటి పద్యాలు, వాటి గురించి మీరు తెలుసుకుంటారు అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇందులో ఉండేటటువంటి ఉద్దేశం చూద్దాం. ఈ పద్యాలని ఉండటానికి ఈ పాఠ్యాంశం మీ పాఠ్య పుస్తకాల్లో ఉండడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నైతిక విలువలను పెంపొందింపజేసే వివిధ శతకాలలోని నీతులను తెలియజేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశము. అంటే చూడండి, నైతిక విలువలు అంటే పెద్దలను గౌరవించడం, మన తల్లిదండ్రులను గౌరవించడం, గురువులను గౌరవించడం, ఎదుటివారితో సంస్కారంగా మాట్లాడడం, ఇటువంటి విషయాలన్నీ కూడా నైతిక విలువలోకి వస్తాయి. అంటే స్త్రీలను గౌరవించడం, ఇటువంటివన్నీ. ఇలాంటి నైతిక విలువను పెంపొందింపజేసి వివిధ శతకాలలోని నీతులను తెలియజెప్పడం. వివిధ శతకాలు, రకరకాల శతకాలు ఉంటాయి. భాస్కర శతకమని, సుమతి శతకమని, వేమన శతకమని, శ్రీకాళహస్తీశ్వర శతకమని, రకరకాల శతకాలు ఉంటాయి. ఇలాంటి శతకాల్లో ఉండేటటువంటి కొన్ని పద్యాలను ఇక్కడికి చేర్చి వాటి ద్వారా ఆ నైతిక విలువలను మీలో కలగజేయటమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ప్రక్రియ చూడండి అమ్మ, మీ చాలా ఇంపార్టెంట్. శతక ప్రక్రియ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రక్రియ చూడండి. శతకం ప్రక్రియను రాయండి అని ఇస్తారు. అప్పుడు మీరు ఏం చెయ్యాలి చూడండి. శతక ప్రక్రియ అంటే 100 పద్యాల గల రచనను శతకము అని అంటారు. అంటే 100 పద్యాలు కలిపి ఒక రచన కింద చేస్తే దాన్ని ఏమంటామమ్మా? శతకం అని అంటామమ్మా. అయితే చూడండి, సాధారణంగా శతకాలలో 100 నుండి అంటే 100 నుండి 108 పద్యాల వరకు కూడా ఉంటాయి. ఒక శతకం వచ్చేసి ఖచ్చితంగా 100 పద్యాలే ఉండాలన్న నియమం లేదు. 100 నుండి 108 ఉండవచ్చు. అంటే 101 ఉండవచ్చు, 102 ఉండవచ్చు, 103 ఉండవచ్చు, అలా 108 వరకు ఉండవచ్చు మాట. శతక పద్యాలకు మకుటం ప్రధానము. శతక పద్యాలకు మకుటం. మకుటం అంటే ఏమిటి? ఇప్పుడు మీరు చిన్న వయసులో వేమన శతకం గురించి చదివారు. అప్పుడు దానికి ఆ పద్యానికి మకుటం ఏమిటి? విశ్వధాభిరామ వినురవేమ, దీని మకుటం అని అంటాం. తర్వాత సుమతి శతకాలు చదివారు. కుసుమతి, భాస్కర, శ్రీకాళహస్తీశ్వర, ఇలా రకరకాల పద్యాలు చదివారు కదా. ఆ పద్యాలలో ఉండేటటువంటి చివరి ఆ పదాన్ని మొకుటం అని అంటారు. ఇక్కడ మొకుటాలు పదంగా ఉండవచ్చు, పాదంగా ఉండవచ్చు. ఇక్కడ పదం అంటే ఏమిటి? పాదం అంటే ఏమిటి? పదం అంటే చూడండి, భాస్కర ఇది ఒక పదం. భాస్కర అనేది ఒక పదం. అలా కాకుండా పాదము అని అంటాం. పాదము అంటే ఇప్పుడు ఒక 4 లైన్ పద్యం ఉంటే కనుక చివర ఈ దాని అంతటిని పాదం. ఇలా 4 పాదాలు. ఇది 1వ పాదం, ఇది 2వ పాదం, ఇది 3వ పాదం, ఇది 4వ పాదం. ఈ చివరిది 4వ పాదం అన్నమాట. ఇది 4వ పాదం అవుతుంది. అయితే పాదము అంటే ఏమిటి? ఒక లైన్. లైన్ పాదము అని అంటాం. ఇక్కడ విశ్వదాభిరామ వినురవేమ, ఇది మొత్తం ఒక లైన్. అంటే పాదంగా కూడా ఉండవచ్చు మాట మొక్కటం. ఇందుకు మొక్కటం అంటే అర్థం ఏంటంటే కిరీటము. మొక్కటము అంటే కిరీటము. అంటే ఈ పద్యానికి మొక్కటం ఒక కిరీటము లాంటిది మాట.
శతకంలోని పద్యాలు ముక్తకాలు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, శతకాలలో పద్యాలు ఎలా ఉంటాయంట? ముక్తకాలు. ముక్తకాలు అంటే మనం ఒక లెసన్, ఒక పాఠ్యాంశం చదివాం. ఇప్పుడు మీకు ఇంతకు ముందు శాంతికాంక్ష లెసన్ గురించి పెట్టాను. ఇది ఒక పద్యము తరువాత ఇంకొక పద్యం, ఇంకొక పద్యము తరువాత ఇంకొక పద్యం, ఇలా ఒక పద్యానికి మధ్య లింక్ ఉంటుంది. ఈ పద్యం అయిన తరువాత ఈ పద్యం భావానికి రెండో పద్యం భావానికి లింక్ ఉంటుంది, రెండో పద్యం భావానికి మూడో పద్యం భావానికి లింక్ ఉంటుంది. ఇలా కాదు, ఇక్కడ ఈ శతక పద్యాల్లోకి వచ్చేసరికి ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రం. ఒక పద్యం ఫస్ట్ పద్యం చదివాం, అక్కడతో దాని భావం అయిపోయింది. ఇంకా ఆ పద్యానికి రెండో పద్యానికి ఏ విధమైన సంబంధం ఉండదు. మళ్ళీ రెండో పద్యం చదివాం, రెండో పద్యానికి మూడో పద్యానికి ఏ విధమైన సంబంధం ఉండదు. అలా మాట అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావంతో ఉంటుంది. అర్థమైంది కదమ్మా? ఇక్కడ ప్రక్రియ చాలా ఇంపార్టెంట్ మాట. ఓకే, శతక పద్యాలలో జాగ్రత్తగా వినండి. 100 పద్యాల గల రచనను శతకము అని అంటారు. ఒక శతకములో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. శతక పద్యాలకు మకుటం ప్రధానంగా ఉంటుంది. ఈ మకుటం అనేది పదంగా ఉండవచ్చు, పాదముగా ఉండవచ్చు. తర్వాత శతకంలోని పద్యాలు ముక్తకాలు. ముక్తకాలు అంటే ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్రము. ఒక పద్యానికి వేరొక పద్యానికి మధ్య సంబంధము ఉండదు. ఓకే కదా? ఇక్కడ ప్రక్రియ అయింది కదమ్మా? ఓకే, ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఫస్ట్ పద్యం చదువుతాం. ముందు ఒక పద్యము చూసేటప్పుడు దాని కవి గురించి తెలుసుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ పద్యము ఏ శతకం అంటే రాజశేఖర శతకం అన్నమాట. శ్రీకర రాజశేఖర శతకం. ఇక్కడ రాజశేఖర శతకం అంటే సత్యవోలు సుందర కవి. దీన్ని రచించిన కవి ఎవరమ్మా? సత్యవోలు సుందరి కవి. ఈయన 20వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన ఎన్నో శతాబ్దానికి చెందినవాడమ్మా? 20వ శతాబ్దానికి చెందినవాడు. ఆల్రెడీ రచన తెలుసు కదా, రాజశేఖర శతకం. ఈయన శైలి ఎలా ఉంటుందంటే భక్తి భావం ఉట్టుపడేటటువంటి సులభ శైలి. భక్తి భావము అంటే భక్తి అనేది ఎక్కువగా తెలిసేటటువంటి సులభంగా ఒక పద్యాన్ని చదవగానే చాలా సులభంగా అర్థమయ్యేటటువంటి, సులువుగా అర్థమయ్యేటటువంటి శైలిలో ఉంటుందంట. ఈ శతకానికి మొక్కుటం ఎలా ఉంటుందంటే శ్రీకర రాజశేఖర అని ఉంటుంది. మొక్కుటం చెప్పాను కదా ఇప్పుడే, మొక్కుటం ఏ విధంగా ఉంటుంది? శ్రీకర రాజశేఖర అని ఉంటుంది అన్నమాట. ఓకే కదమ్మా? మీరు ఈ పద్యాల గురించి మీరు ఆల్రెడీ ప్రక్రియ గురించి అవి ముందు తరగతిలో తెలుసుకున్నారు. తర్వాత మళ్ళీ మీరు 10వ తరగతికి వచ్చినా కూడా ఈ శతకం అనేది అలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేర్చుకుంటే 10వ తరగతిలో కొంచెం సులభంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మొదటిది పద్యం. కోరికతో ధనాఢ్యుడని కుత్సితునల్పుని దుష్ట చిత్తుని జేరిన వార లీప్సితము జింది సుఖింపరు హానిగాంతురాచారు ఫనాగ్రభాగ విలసన్మణి రాజము గల్గి వెల్గిన గూర భుజంగముంగవయ గూడెనే శ్రీకర రాజశేఖర. చూడండి జాగ్రత్తగానే. కోరికతో ధనాఢ్యుడని కుత్సితునల్పుని దుష్ట చిత్తుని జేరిన వార లీప్సితము జింది సుఖింపరు హానిగాంతురాచారు ఫనాగ్రభాగ విలసన్మణి రాజము గల్గి వెల్గిన గ్రూర భుజంగముంగవయ గూడెనే శ్రీకర రాజశేఖర. శ్రీకర రాజశేఖర అంటే శ్రీకర శుభాలను కలిగించేటటువంటి రాజశేఖర. ఓ రాజశేఖరుడా, కోరికతో ధనాఢ్యుడని కుత్సితునల్పుని దుష్ట చిత్తుని. చూడండి, ఒక కోరిక అంటే మనకు ఒక కోరిక ఉంది. ఏంటంటది? ధనాఢ్యుడని కుత్సితునల్పుని దుష్ట చిత్తుని, మోసకారి దుర్మార్గుడైనటువంటి ధనవంతుణ్ణి కోరి చేరితే లీప్సితము జింది సుఖింపరు అంటే చూడండి జాగ్రత్తగాను. ధనాఢ్యుడని కుత్సితు నల్పుని దుష్ట చిత్తుని, ఒక దుర్మార్గుణ్ణి, ఒక అల్పుణ్ణి ధనవంతుడని చెప్పి, వాడు ధనవంతుడని చెప్పి వాడి చెంతన మనం చేరామనుకోండి, లీప్సితము చెంది, లీప్సితం అంటే కోరికలు తీరి,
సుఖింపరు. వారు ఏ విధంగా కూడా సుఖింపరు. ఒక పేదవాడు మంచివాడి దగ్గర చేరారనుకోండి, వాడు తినటం మానైనా సరే మీకు తిండి పెడతాడు. అదే బాగా డబ్బున్నవాడు, పిసినారి, దుర్మార్గుడు, అల్పుడు, అటువంటి వాడి చెంతకు మీరు చేరారనుకోండి, మీ కోరికలు ఏ విధంగానూ కూడా తీరవు. హానిగాంతురు అంటే పైగా అతని ద్వారా మీ కోరికలు తీరకపోగా మీకు హాని కలుగుతుంది. అది ఎలాగంటే ఆచారు ఫనాగ్రవాగా. ఆచారు ఫనాగ్రవాగా, ఫని అంటే ఏంటి? పాము. ఒక పాము యొక్క పడగ మీద ఒక అగ్రభాగంలో, ఆ అగ్రభాగంలో విలసన్మణి రాజము గల్గి వెలిగినన్, ఒక వజ్రము, చాలా గొప్పదైనటువంటి ఒక వజ్రము ఉన్నప్పటికీ కూడా క్రూర భుజంగముంగవయగూడెనే. ఆ క్రూర భుజంగం, ఆ విషసర్పము దగ్గరికి వెళ్ళి మీరు దాని చెంతన చేరి ఉంటారా? దాంట్లో స్నేహం చేస్తారా? చెప్పండి. ఒక పెద్ద పాము ఉంది, దాని మీద కొన్ని కోట్ల విలువ చేసేటటువంటి ఒక వజ్రం ఉంది పెద్ద పాము దగ్గర. వెళ్ళిపోయి దాని దగ్గర దాంట్లో స్నేహం చేస్తారా? ఎందుకని స్నేహం చేయరు? ఆ వజ్రం మీకు రాకపోగా పాము దగ్గర నుండి మీకు హాని కలుగుతుంది. ఏదో సమయంలో పాము కాటేసింది అనుకోండి, మన ప్రాణానికి హాని కలుగుతుంది. అలాగే పిసినారి అయినటువంటి, దుర్మార్గుడైనటువంటి ఒక డబ్బున్న వాడి చెంతన మీరు చేరారనుకోండి, మీకు ఏ విధముగానూ కూడా ఉపయోగం ఉండదు అన్నమాట. పైగా ఉపయోగం లేకపోగా మీకు హాని కలుగుతుంది అన్నమాట. అర్థమైంది కదమ్మా ఈ పద్యము? ఓకే. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ పద్యం చెప్తున్నాను. ఇది మీరు ఏం చెయ్యాలంటే రేపటికి ప్రతి పదార్థము చదువుకుని రావాలన్నమాట. ప్రతి పదార్థం చదివి అది చూడకుండా రాసి నాకు హోంవర్క్ చెయ్యాలి. ఓకేనమ్మా? ఓకే. ఒక్కసారి చూడండి. ప్రొనౌన్సియేషన్ జాగ్రత్తగా వినండి. కోరికతో ధనాఢ్యుడని కుత్సితు నల్పుని దుష్టజిత్తుని జేరిన వారలీప్సితము చెంది సుఖింపరు హానిగాంతురాచారు ఫణాగ్రభాగ విలసన్మణి రాజము గల్గి వెలిగినన్ క్రూర భుజంగముంగవయగూడెనే శ్రీకర రాజశేఖర. ఓకే కదమ్మా? ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి. కోరికతో ధనాఢ్యుడని కుత్సితు నల్పుని దుష్ట చిత్తుని జేరిన వారలీప్సితము చెంది సుఖింపరు హానిగాంతురాచారు ఫణాగ్రభాగ విలసన్మణి రాజము గల్గి వెల్గినన్ క్రూర భుజంగముంగవయగూడెనే శ్రీకర రాజశేఖర. ఓకే కదా? ఈ పద్యము చదవాలి. దానితో పాటు మీకు ఇప్పుడు ఈ 9వ తరగతికి వచ్చిన తరువాత మొట్టమొదటిసారిగా మీకు పరిచయం అయ్యేది ఏంటంటే ప్రతిపదార్థం. ఆ ప్రతిపదార్థం కూడా చదవాలి. మీకు ప్రతిపదార్థం ఎలా ఉంటుందంటే ప్రతి పదము కూడా ఒక వైపున, ఎడమ వైపున రాసి ఉంటుంది. ఆ ప్రతి పదానికి కూడా అర్థము కుడి వైపున రాసి ఉంటుంది. అదొక ఆర్డర్లో రాసుకోవాలన్నమాట, ఒక భావం వచ్చేటట్టు. అలా రాసి దాన్ని చూడకుండా రాసుకోవాలి. ఓకేనమ్మా? పద్యము చూసి ప్రతిపదార్థం రాయాలి. ఓకే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ పద్యం చదవండి, భావం చదవండి, ఆ తరువాత ప్రతిపదార్థం. ఓకేనమ్మా? మీకు ప్రతిపదార్థం లేకపోతే మీరు నన్ను మెసేజ్ పెట్టి అడిగితే నేను ఫోటో పెడతాను. ఓకే. ఈరోజు ఈ పద్యం చదివాం కదా, రేపు ఇంకొక క్లాస్లో తర్వాత పద్యం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే కదా? అందరూ జాగ్రత్తగా చదవండి. ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.